హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ యూనివర్సల్ థీఫ్ శివరామ్. మొత్తానికి అయితే అవుట్డోర్ వచ్చేసాం హైదరాబాద్ నుంచి కూర్గి. ఇదంతా కూర్గి వాతావరణం, పీస్ఫుల్గా ఉంది వాతావరణం. అయితే చూసారు కదా thumbnail, కాఫీ కాయల నుంచి కూడా వైన్ తయారు చేస్తారు. ఆ వైన్ ఏంటి, దాని టేస్ట్ ఎలా ఉంటుంది అనేది నేను మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూస్తున్నారుగా ఈ కనిపించేవన్నీ కాఫీ చెట్లు. కాఫీ పంట చేతికి రావడానికి 3 నుంచి 4 నెలల సమయం పడుతుంది. ఈ కాఫీ చెట్ల విషయంలో నమ్మలేని విషయం ఏంటంటే వీటి పూల వాసన గంధానికి ధీటుగా ఉంటుంది. ఎంత అంటే ఈ సువాసన 20 నుంచి 30 మీటర్లు వెదజల్లుతూనే ఉంటుంది. చూస్తున్నారుగా ఇక్కడ కాఫీ పూలు, ఈ కాఫీ చెట్లు, ఈ వాతావరణం ఒకప్పుడు మా తాత ముత్తాతల ఆస్తులు కావడం విశేషం. మీరేం నవ్వాల్సిన పని లేదు, ఇది నిజంగా మా తాతల ఆస్తే. మీకు తెలిసిన విషయమే, కొన్ని ఇతర పంటలతో పాటు కాఫీ పంట కూడా కూలింగ్ ఉన్న ప్రాంతంలో మాత్రమే పండుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కాఫీ చెట్టుకున్న కాయలు చివరి దశకు వచ్చాయి ఆల్రెడీ. వీటిని కోసి ఇంకా కాఫీ పౌడర్ ప్రాసెస్ తయారు చేయడం మాత్రమే బ్యాలెన్స్ ఉంది. కానీ ఇక్కడ నేను విన్న కొత్త విషయం ఏంటంటే కాఫీ గింజల నుంచి వైన్ కూడా తయారు చేస్తారంట. చూసారు కదా, ఈ కాఫీ చెట్టుకున్న కాయల్ని చూస్తుంటే నోరు ఊరిపోతుంది, కానీ తినడానికి అవకాశం ఉండదు. ఎంతైనా కాఫీ కదా, తాగలం కానీ తినలేం కదా. కానీ ఖచ్చితంగా హైదరాబాద్కి మాత్రం తీసుకెళ్లాలని ఫిక్స్ అయిపోయా. చూసారు కదా ఎండిపోయిన కాఫీ కాయల్ని కోసిన తర్వాత ఇలా ఎండబెట్టి బాగా ఎండిన తర్వాత గింజలు వేరు చేస్తారు. ఒక్కొక్క కాయ నుంచి 2 గింజలు వేరుపడతాయి. అలా బయటికి తీసిన గింజల్ని బాగా వేయించి పౌడర్ తయారు చేస్తారు. అలా చేసిన పౌడర్ని 2-3 క్వాలిటీలుగా డివైడ్ చేస్తారు. ప్రాసెస్ని బట్టి క్వాలిటీ ఉంటుంది. ఇక్కడ రైతులు కాఫీ గింజలను సేకరించే విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది. చెట్ల నుండి మాత్రమే కాదు, జంతువుల జీర్ణాశయం నుంచి కూడా సేకరిస్తారు. చూసారు కదా ఈ కాఫీ గింజల దగ్గర నుంచి. పశువులు కాఫీ కాయలను తిన్న తర్వాత జీర్ణం నుంచి ఇలా గింజలు మాత్రమే బయటకు వస్తాయి. ఆ జీర్ణాన్ని కూడా సేకరించి వీళ్ళైతే షాపులలో అమ్మడం జరుగుతుంది. ఇక్కడ చూసారు కదా ఇతని చేతిలో వైను. ఇక్కడ దినుసులు ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాల దినుసులతో ప్లస్ కాఫీతో, అంటే కాఫీ గింజలతో కూడా వైన్ తయారు చేస్తారు. ఏదో ఒక వైన్ టేస్ట్ చేద్దామని టేస్ట్ చేశారు, దిమ్మ తిరిగింది, అంత ఘాటుగా ఉంది. కాకపోతే ఈ వైన్లో ఆల్కహాల్ అనేది ఉండదు, అది కూడా చెప్పాడు అతను. ఇక్కడ వైన్స్ అన్ని వీళ్ళు ఓన్గా తయారు చేస్తారు. వీళ్ళు చేసే ప్రతి వైన్లో స్వీటు హాట్ కూడా ఉంటాయి. ప్రతి ఒక్క వైన్ వితౌట్ ఆల్కహాల్ ఉంటుంది. ఇప్పుడు నేను తాగిన వైన్ దాల్చిన చెక్కతో తయారు చేసింది, దాల్చిన చెక్క ఫ్లేవరు. అందుకే ఒక్కసారిగా ఒళ్ళంతా వైబ్రేషన్ వచ్చింది. ఇక్కడ వీళ్ళు దినుసులతో మాత్రమే కాదు, అల్లం వెల్లుల్లితో కూడా వైన్ తయారు చేస్తారు. ఇక్కడ మనం తీసుకునే ఫ్లేవర్ని బట్టి అయితే ప్రైస్ ఉంటుంది. మినిమం 200 నుంచి 600 వరకు పర్ బాటిల్ ఛార్జ్ చేస్తారు. ఇంకా అసలు విషయానికి వస్తే స్టార్ మాలో టెలికాస్ట్ అయ్యే ఊర్వశో రాశిశో సీరియల్ షూట్ పర్పస్ మీద కూర్గి వచ్చాం. వెదర్ అయితే అదొచ్చు. ఈవినింగ్ 6 అయిందంటే మంచు ఏమీ కనిపించకుండా కప్పేస్తుంది. అది ఎండాకాలం అయినా సరే. ఈవినింగ్ టైంలో మార్నింగ్ టైంలో మంచు ప్రభావం కొంచెం ఎక్కువే ఉంటుంది. మార్నింగ్ టైం కదా, షూట్ స్టార్ట్ అయింది ఆల్రెడీ. కొంచెం ఎండ ఎక్కువ కావడం వల్ల మా కెమెరామెన్ సార్ వేడి ఎక్కువ అయ్యి కొంచెం పైన ఏదైనా ధర్మాకోల్ కానీ ఏదైనా కట్ చేయమంటున్నారు. మార్నింగ్ షూటింగ్ బయలుదేరేటప్పుడు చలికాలంలో ఉన్నట్టు బాగా చల్లగా ఉంది వాతావరణం అంతా. ఇంకా 9 తర్వాత మొదలుపెట్టి ఎండ బాగా అదిరిపోతుంది. ఇదంతా ఇప్పుడు మీరు చూసేది మార్నింగ్ టైం వాతావరణం. ఎండ బాగా అదిరిపోతుంది. ఇంకా ఈవినింగ్ వాతావరణం కూడా చూడండి. చూసారు కదా ఇక్కడ కనిపించేదంతా మంచు వల్ల 20 మీటర్స్కి మించి మనం ఎక్కువ చూడలేకపోతున్నాం. అన్నట్టు మీకు చెప్పడం మర్చిపోయాను కదా, కనుచూపు మీద మీకు కనిపించే భూమి అంతా కూడా వెనకట మా తాతల ఆస్తి. మీరు ప్రతిసారి అలా నవ్వితే కొంచెం నాకు ఇన్సల్టింగ్గా ఉంటుంది. ఈ గ్లాస్ కింద నుంచి చూస్తే మినిమం 40 ఫీట్ ఉంటుంది. గ్లాస్ కెపాసిటీ వచ్చేసి 1/2 టన్ను. కానీ మన బరువుకి ఏదో ఇరిగిపోతుంది, గ్లాస్ బ్రేక్ అయిపోతుంది అన్న భయంతో భయంగా నడవాల్సి వస్తుంది. ఇది మేము షూట్ చేసే లొకేషన్. ఈ హౌస్ పేరు కూర్గి హౌస్ అంటారు. ఇక్కడికి వచ్చే విజిటర్స్కి ఇది ఒక గెస్ట్ హౌస్ లాగా. తామర పూలు భలే కలర్ఫుల్గా ఉన్నాయి కదా. ఇకపోతే చూస్తున్నారు కదా చెట్టుకున్న పైనాపిల్ని. ఇది చాలా పచ్చికాయ, అంటే పంట దశకి రావడానికి ఇంకా ఈజీగా ఒక 1.5 మంత్ పడుతుంది. మీ అందరు షుగర్ కేన్ చూసే ఉంటారు, అంటే చెరుకు మా ఊర్లో అయితే చాలా కామను. చిన్నప్పటి నుంచి చెరుకు తినుకుంటూ పెరిగిన వాడినే. కానీ ఈ చెరుకు చూపించాలని ఎందుకు అనిపించిందంటే దీన్ని ఫస్ట్ టైం చూడగానే నాకు పెద్ద వెదురు బొంగుగా కనిపించింది. కానీ తీరా చూస్తే చెరుకు, ఈ సైజు ఉన్న చెరుకుని చూడటం నేనైతే ఇదే ఫస్ట్ టైము. ఇకపోతే పనసకాయ మనకి కామన్గా సిటీలలో డజన్ వచ్చేసి 100 రూపీస్, 80 రూపీస్, ఒక్కో దగ్గర ఒక్కో రేట్ అమ్ముతుంటారు. ఇంకా కాయ అయితే ఏకంగా 1000, 500 కాయని బట్టి చెప్తుంటారు. ఇక్కడ మనకి పనసకాయలు వచ్చేసి చాలా చీపు. ఎంత అంటే అమ్మడానికి ఏముండదు అక్కడ. ఎక్కడ చెట్టుకి అక్కడ కాసి కింద రాలుతూనే ఉంటాయి. తీసుకునే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకుంటారు, లేకపోతే లేదు. నాకు ఎందుకో చూపించాలనిపించింది, చూపించా. ఈ చెట్టు చూస్తారు కదా చిన్న కాయలు, కిందనే చెట్టు కింద ఎన్ని కాయలు కాసాయో. హైదరాబాద్ తీసుకురావాలనిపించింది, కాకపోతే అవి చాలా చిన్న కాయలు, తీసుకురావడానికి అంత అవకాశం లేదు. సో లైట్. ఈరోజు లొకేషన్లో అయితే మటన్ కర్రీ వండాము. మటన్ నేనే వండినట్టు ఏదో పెద్ద కటింగ్ ఇచ్చాను, కానీ వండింది అయితే నేను కాదు. బ్రేక్ ఇచ్చిన తర్వాత అన్నంలో మటన్ కర్రీ వేసుకొని తింటుంటే అందులో ఉన్న కారానికి కింద పైన మాడిపోయింది. తట్టుకోలేకపోయాము. ఉఫ్ అనుకుంటూ తినేసాం.
మొత్తానికైతే ఫస్ట్ డే అలా గడిచిపోయింది కారంగా. సెకండ్ డే షూటింగ్ వచ్చేసి ఒక వాగు దగ్గర. చూసారు కదా ఈ రాళ్ళలో నుంచి వాటర్ రావటం, ఆ వాటర్లో ధర్మగడ్డి ఎలా ఉందో. అంటే ఈ గడ్డిని మేము ధర్మగడ్డి అంటాం. కర్మకాండాలలో కొన్ని పుణ్యకార్యాలకే వాడుతుంటారు, పూజలో కూడా వాడుతుంటారు. మీ సైడ్ ఈ గడ్డిని ఏమంటారు ఒకసారి కామెంట్ చేయండి. చాలా బ్యూటిఫుల్ లొకేషను, నాకైతే చాలా బాగా నచ్చింది. ఆల్రెడీ ఒక పక్క షూటింగ్ జరుగుతుంది, రాళ్ళు, వాటర్, గడ్డి. మీకు తెలియనివి కాదు, ఏదో ఫన్నీ ఎక్స్ప్లెనేషన్. ఈ వాకిటాకర్ ఉంది కదా నా చేతులు, ఎవరెప్పుడు పిలుస్తారు అని చెప్పి రెడీగా పెట్టుకొని చేతిలో ఉన్నాను. ఇక్కడ చూశారు కదా హీరో హీరోయిన్ వాగులో ఉన్న చేపలు పడుతున్నారు. బ్యాక్ సైడ్ బట్టలు ఉతికేది నేనే. ఏదో అట్మాస్ఫియర్ ఫిల్అప్ చేయాలి కదా, రెడీ అంటున్నాను అక్కడ ఉండి. ఇక సెకండ్ డే కూడా లంచ్ టైం అయితే అయింది. ఎవరు ఏది ఎక్కడ ఉందని చెప్పి వెతుక్కుంటున్నారు. ఈ రోజు వచ్చిన చపాతీ చాలా పచ్చిగా ఉంది, కాల్చడం మర్చిపోయినట్టున్నాడు. మా డైరెక్టర్ గారు కూడా నాకు కూడా పచ్చి చపాతీ వచ్చిందని చెప్పి చాలా గ్రాండ్ గా చూపిస్తున్నారు. ఇకపోతే మా కో డైరెక్టర్ గారు ఎక్కడున్నా ఒకటే పీకుతా ఉన్నాడు, అదేం రావట్లేదు. ఇక మా కెమెరామ్యాన్ సార్ 2 రాళ్ల మధ్య బుద్ధిగా కూర్చున్నారు. ఇదే ఫ్రెండ్స్ మా అవుట్డోర్ జర్నీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి. Until then, bye bye, see you, thank you friends.